ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేసే ప్రమాదం ఉంది కాబట్టి, అది ప్రపంచానికే చాలా ప్రమాదం కాబట్టి ఇరాన్ మీద దాడి చేస్తూ ఉన్నాము అని చెప్పి అమెరికా అండ్ ఇజ్రాయెల్ చెప్తూ ఉన్నాయి. మరి ఎంజీరావు గారు, చాలా మందికి వచ్చే డౌట్, పాకిస్తాన్ ఫెయిల్డ్ స్టేట్, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు. అలాంటి దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి, అది మరింత ప్రమాదం ప్రపంచానికి. ఆల్రెడీ అసమ్ మునీర్ ఒక సందర్భంలో వార్న్ చేశాడు కూడా, ఈ ప్రపంచం సగం ప్రపంచాన్ని మేము తీసుకెళ్తాము అని చెప్పేసి, అదే వైట్ హౌస్లో ట్రంప్తో మీట్ అయినప్పుడు. సో ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వస్త్రాల్ని నిర్వీర్యం చేసే అవకాశం ఉందా? ఈ మిషన్లో భారత్తో పాటు ఇజ్రాయెల్ అండ్ అమెరికాలు చేతులు కలుపుతాయా? ఏంటి మీ విషయం? అండి, ఇప్పుడు పాకిస్తాన్ చేతిలో ఉన్న ఈ అణ్వస్త్రాలు అనేది మనం అందరం అనుకుంటాం భారతదేశానికే శత్రుత్వం, భారతదేశానికే ప్రమాదం అని. కానీ అది కాదు. ఈ పాక్ అణ్వస్త్రాలు ఒక ఇస్లామిక్ బాంబుగా అభివర్ణించబడ్డాయి. అప్పుడు ఏక్యూ ఖాన్ అంటే పాకిస్తాన్ అణ్వస్త్ర పితామహుడు, మనకు అబ్దుల్ కలాం ఎలాగో వాళ్ళకి ఏక్యూ ఖాన్ అంత పితామహుడు అనమాట. ఆయన అభివర్ణించింది ఇది ఇస్లామిక్ బాంబ్ అని. ఇండియాకే అవి డేంజర్ కాదు, ఇండియాకే థ్రెట్ కాదు, ఇండియాతో పాటు ఇజ్రాయెల్, అది ఇస్లామిక్ బాంబు కాబట్టి ఇస్లామిక్ నేషన్స్కి ఎగినెస్ట్గా, జియోనిస్ట్ నేషన్ ఇజ్రాయెల్ ఉంది కాబట్టి ఇజ్రాయెల్కి ఎగినెస్ట్గా కూడా ఇది చాలా డేంజర్. ఇజ్రాయెల్ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నాయన్నమాట పాకిస్తాన్ అణ్వస్త్రాలు. మళ్ళీ ఇప్పుడు పాకిస్తాను టర్కీకి, పాకిస్తాన్ సౌదీ అరేబియాతో ఈ ఇస్లామిక్ నాటో ఇక డైరెక్ట్గా ఇజ్రాయెల్ని థ్రెటన్ చేస్తున్నాయి. కాబట్టి ఇండియాతో పాటు ఇజ్రాయెల్ కూడా పాక్ అణ్వస్త్రాలు అనేవి చాలా డేంజరు. దీంతో పాటు రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అక్కడ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ మాట్లాడుతూ పాకిస్తాన్ అంటే సౌత్ కొరియా, నార్త్ కొరియా, పాకిస్తాను, ఇరాను, రష్యా, చైనా, ఈ 5 దేశాలు కలిపి ఈ 5 దేశాల్లో ఈ అమెరికాని చేరగలిగే క్షిపణులు ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ కూడా ఈ తయారు చేస్తుంది. కాబట్టి పాకిస్తాన్ అణ్వస్త్రం అమెరికాకు కూడా డేంజరే అని అమెరికా బహిర్గతంగా ప్రకటించడం జరిగింది. అంటే ఇప్పుడు పాక్ అణ్వస్త్రాలు అనేవి ఇండియాకి డేంజరు, ఇండియాని సెక్యూరిటీని థ్రెటన్ చేస్తున్నాయి, ఇజ్రాయెల్ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి, అమెరికా సెక్యూరిటీని కూడా ప్రశ్నిస్తున్నాయి అనమాట. కాబట్టి పాక్ చేతిలో అణ్వస్త్రాలు అనేవి ఇజ్రాయెల్, ఇండియా, అమెరికాలకి ప్రమాదం, ప్రపంచ శాంతికి ప్రమాదం. మరి ఇజ్రాయెల్, అమెరికా, ఇండియాలు ఏదైనా బిగ్ స్కెచ్ చేసి పాక్ అణ్వస్త్రాలు నిర్వీర్యం చేయబోతున్నాయి అంటే అని ఒక ప్లాన్ ఉందనే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అసమ్ మునీరు, తర్వాత ఇంకా పాకిస్తాన్ విదేశాంగ మంత్రులు ఇప్పుడు బీజింగ్ పర్యటించారు. ఇప్పుడు యుద్ధ సమయంలో చాలా పొరుగును అక్కడ వెళ్ళడం జరిగింది. మరి ఏంటి అంటే, ఒకవేళ ఇరాన్లో అమెరికా భూతల దాడులకు వెళ్తే పాకిస్తాన్ని బెదిరిస్తున్నారంట డొనాల్డ్ ట్రంప్. ఏమని? పాకిస్తాన్ ఇప్పుడు వెస్ట్ సైడ్లో, ఇప్పుడు ఇరాన్కి ఈస్ట్ సైడ్లో ఉన్నదే పాకిస్తాన్ తూర్పున. ఇక్కడ దానితో సుమారు 1400 కిలోమీటర్ల బౌండరీ ఉంది. కాబట్టి పాకిస్తాన్ సైన్యాన్ని ఇరాన్లోకి ఎంటర్ అవ్వమని ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు. ఒకవేళ అలా వెళ్ళకపోతే పాకిస్తాన్ అసమ్ మునీర్ ఇండియాతో దాడిచి ఇండియాతో యుద్ధానికి దిగి ఆ వంకతో తప్పించుకోవచ్చు అనమాట. అంతేకాని ఇరాన్లోకి పాక్ ఆర్మీ వెళితే మాత్రం వెనక్కి తిరిగి వచ్చే ప్రసక్తి లేదు. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ కూడా రెడీగా ఉంది. ఇలాంటి పరిస్థితులు ఏదో ఒక క్షణంలో ఇండియా పాకిస్తాన్ మరో యుద్ధం, 6వ యుద్ధం రాబోతుందా అనేది ఇక్కడ ఒకటి పెద్ద చర్చనీయాంశం. రీసెంట్గా ఇండియన్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కి వార్నింగ్ ఇవ్వడం, తర్వాత పాక్ రక్షణ శాఖ మంత్రి దీనికి ప్రతిస్పందించడం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత పాకిస్తాన్ యొక్క ప్రెసిడెంట్ జర్దారీ కూడా ఇండియా మీద దాడి చేసే అవకాశం ఉంది అంటూ డిస్కషన్కి ఆయన ఇన్వైట్ చేయడం కూడా మనం చూస్తున్నాం. అంటే ఏంటి, ఇండియా చాలా జాగ్రత్తగా పాక్ అణ్వస్త్రాలను నిర్వీర్యం చేయడానికి ట్రై చేస్తుందని తెలుస్తుంది. ఇజ్రాయెల్ కూడా అదే చేస్తుంది, అమెరికా కూడా ఇదే చేస్తుంది. కాబట్టి పాకిస్తాన్ మీద యుద్ధానికి దిగడమా, లేకపోతే పాక్లో అణ్వస్త్రాలు నిర్వీర్యం చేయడమా? అంటే ఇజ్రాయెల్ ఇప్పుడు మనం చూస్తున్నాం, అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్లో అణ్వస్త్రాలని, అక్కడ అణ్వస్త్ర కార్యక్రమాన్ని ఎలా నిర్వీర్యం చేస్తున్నాయో. అంటే ఏంటి, పాకిస్తాన్లో అణ్వస్త్రాలను నిర్వీర్యం చేయాలంటే మనకి కొన్ని మార్గాలు ఉంటాయి. అక్కడ ఏంటంటే అణు రియాక్టర్లు, అంటే పాకిస్తాన్ న్యూక్లియర్ ఫ్యూయల్ని సప్లై చేసే పెద్ద కహోటా ఇలాంటి న్యూక్లియర్ రియాక్టర్లని నాశనం చేయాలి, నెంబర్ 1. దాంతోపాటు ఇప్పుడు పాకిస్తాన్ యొక్క అణ్వస్త్రాలను ఎక్కడైతే నిల్వలు పెట్టారో వాటిలోకి ఇజ్రాయేలీ అణుశాస్త్రవేత్తలు వెళ్ళి వాటిని నిర్వీర్యం చేయగలగాలి, అణ్వస్త్రాలని నిర్వీర్యం చేయగలగాలి. తర్వాత అమెరికన్ ఎయిర్ ఫోర్సు, అమెరికన్ దళాలు వెళ్ళి, స్పెషల్ ఫోర్సెస్ వెళ్ళి ఆ అణ్వస్త్రాలన్నింటినీ తన అదుపులోకి తీసుకోవడం అనమాట. ఈ విధంగా నిర్వీర్యం చేసే అవకాశం ఉంది. మరి ఇండియా వెళ్తే పాకిస్తాన్ శత్రువుగా చూసి మన మీద దాడికి వస్తే మన మీద అణ్వస్త్రాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇజ్రాయెల్, అమెరికా వెళ్తే మాత్రం
దాంతో పాటు ఇండియా ఉంటే పాకిస్తాన్ ఇంక ఏమీ చేయలేని ఒక దీనమైన పరిస్థితి. కాబట్టి పాకిస్తాన్ అణ్వస్త్రాలు అనేవి ఇండియాకి, ఇజ్రాయెల్కి, అమెరికాకి శత్రువులు కాబట్టి, డేంజర్ కాబట్టి పాకిస్తాన్ దగ్గర అణ్వస్త్రాలు లేకుండా నిర్వీర్యం చేసే ఒక ప్లాన్ అనేది ఏదో ఒకటి హ్యాచ్ అవుతుంది, ఒకటి స్కెచ్ గీశారు అనేది పాకిస్తాన్లో కూడా ఒక అంతర్మదనం ఉంది. కాబట్టి అది మళ్ళీ చైనా చెంతకు చేరడం జరుగుతుంది. చైనా రక్షిస్తుందా అంటే, చైనా ప్రస్తుతం ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా, ఇండియాలు కలిసినాయి అంటే పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో రాదు. అది పరోక్షంగా ఉంటుంది కానీ ప్రత్యక్షంగా రాదు. కానీ ఇటు ఇండియా ఉంది అంటే రష్యా కూడా న్యూట్రల్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి పాకిస్తాన్ అణ్వస్త్రాలు రష్యా కూడా అస్సలు నచ్చవు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక పాక్ అణ్వస్త్రాలు, పాక్ సర్వనాశం చేసే కార్యక్రమం ఇక్కడ ఏదో జరుగుతుంది అనేది మనం చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇది ఏదో ఊహ అనుకుంటారు, ఇట్స్ నాట్ ఏ స్పెక్యులేషన్ అండి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏంటంటే, మనం ఒకవేళ ఇండియా అనేది ఎప్పుడు కూడా పాకిస్తాన్ అంతగా ఇగ్నోర్ చేస్తూ ఉంటాం, శాంతి కాముక దేశం కాబట్టి. కానీ ఇజ్రాయెల్ అలా ఉండే దేశం ఎంత మాత్రం కాదు. అమెరికా కూడా పాకిస్తాన్ నుంచి డేంజర్ ఉందని అమెరికా డైరెక్ట్గా ప్రకటించింది కాబట్టి ఇక అమెరికా కూడా నిద్రపోదు. ఈ రెండిట్లకి కనీసం పరోక్షంగా అయినా మనం సహకరిస్తే ఇజ్రాయెల్కి, అమెరికాకి వాళ్ళకి కావాల్సిన పని వాళ్ళు చేసుకుంటారు. ఈ విధంగా పాక్ అణ్వస్త్రాలకి ఇండియా నుంచి, ఇజ్రాయెల్ నుంచి, అమెరికాకి నుంచి పెద్ద ప్రమాదం ఉంది. వాటి నిర్వీర్యం అనేది ఏదో సమయంలో, ఏదో ఒక నెలలో జరిగే అవకాశం అయితే ఇక్కడ ఉంది.